ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ 1.5 ఈ చిన్న బాబును చూడండి. ఈ బాబు పేరు అర్షిద్. ఈ యాంకర్ ఏమైంద్రా అర్షిద్ అనే అడిగితే ఆ పిల్లాడు నా తల్లే నన్ను చిత్రహింసలు పెట్టి నరకం చూపిస్తుందని ఎలా చెప్పుకోవాలి అనుకున్నాడో ఏమో కాని మౌనమై దీనంగా చూస్తున్నట్టు ఉంది కదా. అసలేమైందంటే ఇక్కడ నవ్వుతూ కనిపిస్తున్న ఈ పిల్లాడి తల్లి పేరు అఖిల. ఇది ఎంత కసాయిది అంటే ఈ పిల్లాడు దీని కడుపులో ఉన్నప్పుడే తన భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దీనితో ఇది అస్కర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని సహజీవనం పెట్టింది. మే 16న ఈ అఖిల ఈ అర్షిద్ అనే పిల్లాడు సైకిల్ మీద నుండి క్రింద పడి చేతులు విరిగిపోయాయి అని ఈ పిల్లాడిని హాస్పిటల్ కి తీసుకొని వచ్చింది. అప్పుడు అనుకోకుండా తీసినదే ఈ వీడియో. తర్వాత మే 29న సడన్ గా ఈ పిల్లాడు స్పృహ కోల్పోయాడని, గొంతులో ఆహారం ఇరుక్కుపోయిందని చెబుతూ ఈ పిల్లాడిని మళ్లీ హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. తర్వాత కొద్దిసేపటికే ఆ పిల్లాడు మరణించాడు. కానీ వైద్యులు పరిశీలించగా ఆ పిల్లాడి శరీరమంతా అనేక గాయాలు కనిపించాయి. దీనితో పోస్ట్ మార్టం చేయగా అనేక భయంకరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఆ పిల్లాడి శరీరం పైన కొత్త గాయాలు మరియు పాత గాయాలు మొత్తం కలిపి 50కి పైగా ఉన్నాయని, ప్రకటెముకలు విరిగిపోయి ఉన్నాయని, ఆ పిల్లాడి పాదాలపైన, చేతులపైన, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సిగరెట్ తో కాల్చిన గాయాలు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడింది. దీనితో పోలీసులు అఖిలను మరియు అస్కర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఈ చిన్న పిల్లవాడు వారు ఇద్దరు కలుస్తున్న సమయంలో ఏడవడం, ఆకలి అని అరుస్తుండడంతో అస్కర్ ఈ చిన్న పిల్లాడిని డిస్టర్బెన్స్ గా భావించి చాలా రోజుల నుండి టార్చర్ చేశాడని, ఆ పిల్లాడి చేతులను కూడా అతడే కాలతో తొక్కి విరగ్గొట్టాడని, మరియు చివరిసారిగా ఆ పిల్లాడు అన్నం తింటుండగా ఆ పిల్లాడిని నేలకేసి కొట్టడంతో ఆహారం గొంతులో ఇరుక్కుపోయి బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఊపిరాడక చనిపోయాడని తెలిసింది. ఇలాంటి కసాయి తల్లి, ఇలాంటి సైకో నా కొడుకులకి ఎలాంటి శిక్ష విధించాలో మీరే కామెంట్ చేయండి. ఈ పిల్లాడికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.